టీ20 వరల్డ్ కప్ లో ఆసక్తికర మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. సూపర్ 8 మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. టీమిండియా సూపర్ 8 లో తొలి మ్యాచ్ ని ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 20న బార్బడోస్ లోని కింగ్స్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ప్రసారం కానుంది. సూపర్ 8 టీమిండియాకు 3 మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. ఈ మూడింటిలో కనీసం 2 మ్యాచెస్ లో అయినా భారీ రన్ రేట్ తో గెలిచినా కూడా టీమిండియా సెమీస్ కి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే తొలి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా భావిస్తుంది. ఈ క్రమంలో తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే తొలి మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, బుమ్రా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా ముఖ్యం. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అలాగే జైస్వాల్ దిగే ఛాన్స్ ఉంది. లీగ్ స్టేజ్ లో కోహ్లీ, రోహిత్ ఓపెనర్స్ గా వచ్చారు, కానీ వారి భాగ్యస్వామ్యం విఫలమైంది. ఒక్క మ్యాచ్ లో కూడా కోహ్లీ ఆకట్టుకోలేదు. 3 మ్యాచెస్ లో విఫలమయ్యాడు. కాబట్టి కీలకమైన సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ మీద జైస్వాల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. అతడు ఓపెనర్ గా దిగే ఛాన్స్ ఉంది. జైస్వాల్ కి మంచి రికార్డు ఉంది. అద్భుత ప్రదర్శన చేయగలడు. పవర్ ప్లేలోనే తొలి 6 ఓవర్స్ లో అతడు దాండిగా పరుగులు రాబట్టగలడు. కాబట్టి ఈ మ్యాచ్ లో ఓపెనర్స్ గా దిగే రోహిత్, జైస్వాల్ పవర్ ప్లేలో భారీగా స్కోర్ సాధించాలి. మొదటి 6 ఓవర్స్ లో ధారాళంగా పరుగులు చేస్తే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు కూడా భారీగా స్కోర్ చేయడానికి వీలుంటుంది. ఇక రోహిత్ శర్మ కూడా కీలకమైన ఈ టీ20 వరల్డ్ కప్ లో పెద్దగా రాణించడం లేదు. ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో మాత్రమే అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన 2 మ్యాచెస్ లో కూడా రోహిత్ పెద్దగా రాణించలేదు. కాబట్టి రోహిత్ మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉపయోగించుకోవాలి. ఇక అందరి కళ్ళు విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. లీగ్ స్టేజ్ లో దారుణంగా విఫలమయ్యాడు కోహ్లీ. 1-4-0 ఇవి లీగ్ స్టేజ్ లో కోహ్లీ చేసిన పరుగులు. ప్రపంచంలో క్రికెట్ లో రన్ మెషిన్ గా వేలదొచ్చుకున్న కోహ్లీ నుండి టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇలాంటి పరుగులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఓపెనర్ గా వచ్చి ఫ్లాప్ అయిన కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో అతడికి ఇష్టమైన 3వ స్థానంలో బ్యాటింగ్ దిగే ఛాన్స్ ఉంది. మరి ఈ మ్యాచ్ లో అయినా అతడు ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పంత్, సూర్యకుమార్ యాదవ్ మంచిగా ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచ్ లో వీళ్ళు రాణించారు. అలాగే ఆ ఫామ్ ని సూపర్ 8 లో కూడా కొనసాగించాలి. ఇక జడేజా, అక్షర్ పటేల్, పాండ్యా కూడా చివరిలో రాణిస్తే టీమిండియాకు భారీగా పరుగులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక లీగ్ స్టేజ్ లో టీమిండియా బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. బుమ్రా, హర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాకు విజయాలు అందించారు. సూపర్ 8 లో కూడా అలాంటి ప్రదర్శన చేయాలి. వెస్టిండీస్ పిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. ఈ ముగ్గురు తమ స్పిన్ తో రాణిస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఓటమి తప్పదు. మరి భారీ అంచనాలున్న ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. కాబట్టి తక్కువ అంచనా వేయకుండా టీమిండియా సమిష్టిగా రాణిస్తే సూపర్ 8 లో మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించే అవకాశాలున్నాయి. మరి కీలకమైన మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి టీమిండియా సెమీస్ రేస్ లో దూసుకుపోవాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.